Hello everyone. Today let's begin with chapter 10 as a part of the Spectrum Modern India revision series. So chapter 10 is beginning of modern nationalism in India. ఇందులో మనం factors that gave rise to this growth of modern nationalism చూస్తాం. What are the factors that contributed? Political associations before the formation of Indian National Congress. ఐఎన్సీ స్టార్ట్ చేసే ముందర బెంగాల్ బాంబే మద్రాస్లో ఏమేమి పొలిటికల్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు అండ్ వాటి క్యాంపెయిన్స్ ఏమేమి జరిగాయి. సో వీటిని చూస్తాం యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ 10th చాప్టర్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ గేవ్ రైస్ టు దిస్ గ్రోత్ ఆఫ్ మోడర్న్ నేషనలిజం? ఇండియన్ మోడర్న్ నేషనలిజం అనేది ఇట్ వాస్ పార్ట్లీ అ రిజల్ట్ ఆఫ్ కొలోనియల్ పాలసీస్ అండ్ పార్ట్లీ అ రియాక్షన్ టు దిస్ కొలోనియల్ పాలసీస్. ఓవరాల్గా అయితే దిస్ ఇండియన్ నేషనలిజం ఈజ్ సీన్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ మిక్స్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. అవేంటి అని అంటే ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టు రిజల్ట్ ఆఫ్ కొలోనియల్ పాలసీస్ లైక్ మోడర్నైజేషన్ ఇనిషియేటెడ్ బై బ్రిటిష్ వల్ల ఇట్ వాజ్ గ్రోన్ నేషనలిజం. ఇంకొకటి రియాక్షన్ టు కొలోనియల్ పాలసీస్ యాజ్ అ స్ట్రాంగ్ రియాక్షన్ టు బ్రిటిష్ ఇంపీరియలిస్ట్ పాలసీస్ ఇన్ ఇండియా. అదర్ టూ పాయింట్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ అప్సర్జ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనలిజం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ దెన్ ఇండియన్ రినైసెన్స్. సో ఈ 4 ఫ్యాక్టర్స్గా బ్రాడ్ డివిజన్స్ చేశారు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ నేషనలిజం అంటే వీటిని ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. The first one is understanding of contradictions in Indian and colonial interests. People, they came to realize that colonial rule was a major cause of India's economic backwardness, and that the interests of the Indians involved in the interests of all sections. Indian economic backwardness ki reason colonial interests ani people started realizing. మనం చూసామంటే దాదాబాయి నౌరోజీ దెన్ షావాచా వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి ఇన్ లెటింగ్ పీపుల్ అండర్స్టాండ్ దిస్ కాంట్రడిక్షన్స్. నెక్స్ట్ ఇందాక మనం రిజల్ట్ ఆఫ్ కొలోనియల్ పాలసీస్ అని చూసాం కదా. సో దాంట్లో పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ యూనిఫికేషన్ ఆఫ్ ద కంట్రీ. సో బ్రిటిష్ రూల్ ఇట్ క్రియేటెడ్ అ లార్జర్ స్టేట్ దాన్ దట్ ఆఫ్ మౌర్యాస్ ఆర్ ద ముఘల్స్. సో మొత్తం ఒక లార్జర్ స్టేట్గా క్రియేట్ చేయడం వల్ల ఇట్ ఇంపోజ్డ్ పొలిటికల్ యూనిటీ. ఇంకొకటి ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్ కానీ యూనిఫైడ్ జ్యుడిషియరీ కానీ కోడిఫైడ్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ త్రూ అవుట్ ద కంట్రీ సేమ్ లాస్ తీసుకొని వచ్చారు. సో దిస్ గేవ్ న్యూ డైమెన్షన్ ఆఫ్ పొలిటికల్ యూనిటీ. ఇప్పటి వరకు కల్చరల్ యూనిటీ మాత్రమే ఉండేది, ఇప్పుడు పొలిటికల్ యూనిటీ కూడా వచ్చింది. అండ్ దెన్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, ఇంకా మిలిటరీ కోసం, ఇంకా ఎకనామిక్ ఎకనామిక్ కన్వీనియన్స్ కోసం దే బ్రాట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ లైక్ రైల్వేస్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ అండ్ టెలిగ్రాఫ్. సో వీటి వల్ల ఏమైంది, ఇట్ గేవ్ రైస్ టు అ టూ ఫోల్డ్ ఎఫెక్ట్. ఏంటవి? ఎకనామిక్ ఫేట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ గాట్ లింక్డ్ టుగెదర్. అంటే ఒక ఏరియాలో కనుక క్రాప్స్ ఫెయిల్ అయితే ఇంకొక ఏరియాలో డిమాండ్ అండ్ సప్లై ఎఫెక్ట్ అయ్యేది. ఇంకొకటి ఈ మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ వల్ల పీపుల్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ ఒక చోటుకు వచ్చారు. సో దిస్ లెడ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ పొలిటికల్ ఐడియాస్ అండ్ మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. అల్టిమేట్లీ దిస్ గేవ్ రైస్ టు నేషనలిజం. నెక్స్ట్ ఇంకొక ఆఫ్ షూట్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ బ్రిటిష్ ఏంటి అని అంటే వెస్టర్న్ థాట్ అండ్ ఎడ్యుకేషన్. సో మనకు తెలుసు దే బ్రాట్ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీనివల్ల ఏమైంది, దెర్ వాజ్ అసిమిలేషన్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఐడియాస్. యూరోపియన్ రాడికల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ద రైటర్స్ లైక్ జేఎస్ మిల్, రుసో, పైనే, వీళ్ళందరి థాట్స్ అవర్ ఇండియన్స్ దే ఇంబైబ్డ్ ఇన్ అవర్ ఐడియాస్ and this gave rise to nationalism again. ఇంకొకటి they also brought in English language. So English language వల్ల అడ్వాంటేజ్ ఏమైంది, our leaders from different regions they were able to communicate with each other. So దీనివల్ల again unity స్టార్ట్ అయింది. And then role of press and literature. ఇంకొకటి యాజ్ అ స్ట్రాంగ్ రియాక్షన్ టు బ్రిటిష్ పాలసీస్ అని చదివాం కదా, 4th పాయింట్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఇక్కడ ఏం చూస్తామంటే దిస్ ప్రెస్ ఇట్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ఒఫీషియల్ పాలసీస్ అండ్ దెన్ పీపుల్ని అర్జ్ చేశారు టు యునైట్ అండ్ దెన్ డిమాండ్ దర్ రైట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెస్ అనేది, లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. దే ఆల్సో హెల్ప్డ్ టు స్ప్రెడ్ మోడర్న్ ఐడియాస్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్, డెమోక్రసీ, సివిల్ రైట్స్, ఇండస్ట్రియలైజేషన్ ఎట్సెట్రా. Newspapers, journals,
pamphlets, and national literature. So they helped in exchange of political ideas. This automatically led to nationalism. ఇంకొకటి ఇండియన్ రినైసెన్స్ అన్నాం కదా, సో దాట్ ఈస్ రీడిస్కవరీ ఆఫ్ ఇండియన్ పాస్. మెనీ యూరోపియన్ స్కాలర్స్ అండ్ ఇండియన్ స్కాలర్స్ యాజ్ వెల్ లైక్ ఆర్జీ భండార్కర్, ఆర్ఎల్ మిత్రా, స్వామి వివేకానంద, సో దే గేవ్ ఎంటైర్లీ అ న్యూ పిక్చర్ ఆఫ్ ఇండియాస్ పాస్ట్. ఇప్పటి వరకు బ్రిటిష్ సుప్రిమసీ, వైట్ మెన్స్ బర్డన్ అని బ్రిటిషర్స్ పోర్ట్రే చేసేవాళ్ళు, రేషియల్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏమవుతుంది, what the theory they put forward ante Indo-Aryans belong to the same ethnic group from which other nations of Europe had evolved. So దీని బట్టి ఏం చెప్తున్నాం, ఇండియన్స్ కూడా యూరోపియన్స్ వాళ్ళనే సేమ్ ఎథ్నిక్ గ్రూప్ అని దే పోర్ట్రేట్. సో దీనివల్ల ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ బూస్ట్ టు ఎడ్యుకేటెడ్ ఇండియన్స్కి మనం ఎందుకు వాళ్ళ దగ్గర రూల్ చేయబడాలి, తో వి డిమాండ్ అనేసి అవర్ సెల్ఫ్ గవర్నమెంట్ మనం డిమాండ్ చేద్దాం అనేసి దే స్టార్టెడ్ నేషనలిజం. నెక్స్ట్, ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్. ఇదే టైంలో దెర్ వర్ రీఫార్మ్ మూమెంట్స్ అమంగ్ వేరియస్ సెక్షన్స్ టు రిమూవ్ సోషల్ ఈవిల్స్ లైక్ సతీ ఎక్సెట్రా. సో this reform movements, they brought different sections together, and again this led to growth of Indian nationalism. ఇంకొక ఆఫ్షూట్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్ ఏంటి, రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా. ఇందాక చూసాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాజ్ బ్రాట్ ఇన్ అనేసి. సో దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ ఇన్నోవేషన్స్ దే గేవ్ రైజ్ టు అ న్యూ మిడిల్ క్లాస్ అనమాట. సో this because of its education and the close ties with the ruling class, they came to the forefront. వీళ్ళు కోర్ లాగా, న్యూక్లియర్ కోర్ లాగా పోర్ట్రే చేశారనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ చేయడము, అండ్ దెన్ దే డిమాండెడ్ నేషనలిజం. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ కంటెంపరీ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్. ఫ్యాక్టర్స్లో ఫస్ట్ పాయింట్ మాట్లాడాం మనం, వరల్డ్ వైడ్ అప్సర్చ్ ఫర్ ఇండియన్ గ్రోత్ ఆఫ్ నేషనలిజం అనేసి. There were rise of number of nations on the ruins of Spanish and Portuguese empires in South America. ఇంకొకటి, ఎగ్జాంపుల్స్ లైక్ నేషనల్ లిబరల్ మూమెంట్స్ ఆఫ్ గ్రీస్ అండ్ ఇటలీ, దే ఇన్ఫ్లుయెన్స్డ్ అవర్ నేషనలిస్ట్ లీడర్స్. సో వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నప్పుడు వీ ఆల్సో క్యాన్ డిమాండ్ అని చెప్పి ఇట్ గేవ్ రైజ్ టు నేషనలిజం. నెక్స్ట్, రియాక్షనరీ పాలసీస్ అండ్ రేషియల్ అరోగెన్స్ ఆఫ్ రూలర్స్. ఇందాక మాట్లాడాం మనం రేషియల్ డిస్క్రిమినేషన్, వైట్ మెన్స్ బర్డన్ అనేసి. సో దీస్ థింగ్స్ విచ్ వర్ పర్పెచుయేటెడ్ బై ద బ్రిటిష్ త్రూ అ పాలసీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ సెగ్రిగేషన్. ఇండియన్స్ న్యాచురలీ వర్ డీప్లీ హర్ట్ బై దిస్. ఎగ్జాంపుల్స్ ఏం మాట్లాడచ్చు అంటే లిటన్స్ రియాక్షనరీ పాలసీస్. ఇతను మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని రెడ్యూస్ చేస్తారు ఫ్రమ్ 21 years to 19 years. తర్వాత ఇండియా ఫెమిన్లో ఉన్నప్పుడు ఢిల్లీ దర్బార్ ఒకటి, గ్రాండ్ దర్బార్ ఒకటి ఆర్గనైజ్ చేస్తారు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ టు గెట్ హోల్డ్ ఆఫ్ వెర్నాక్యులర్ ప్రెస్, సెడిషియస్ కింద అరెస్ట్ చేయడం, ఇవన్నీ చేశారనమాట, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. అండ్ దెన్ ఆర్మ్స్ యాక్ట్, ఇట్ వాజ్ ఆల్ లైక్ స్ట్రాంగ్ అపోజిషన్ ఉండేవి వీటన్నిటి వల్ల. అండ్ దెన్ కేమ్ ఇల్బర్ట్ కాంట్రవర్సీ. ఇల్బర్ట్ బిల్ వచ్చేసి యూరోపియన్స్ కూడా దే వర్ బ్రాట్ అండర్ ఇండియన్ జడ్జెస్ జ్యూరిస్డిక్షన్. సో దిస్ వాజ్ న్యాచురలీ అపోజ్డ్ బై బ్రిటిష్ లీడర్స్. ఇట్ వాజ్ బ్రాట్ బై రిప్పన్. సో ఈ డిస్క్రిమినేటరీ పాలసీస్, రేషియల్ ఆరోగెన్స్ ఆఫ్ రూలర్స్ ఏవైతే ఉందో, these were opposed by our Indian national leaders. So it became very clear to the nationalists that justice and fair play could not be expected where interests of European community were involved. Hence there was an organized agitation to revoke the bills they passed, and then there was a demand for certain rights and demands. Next, so that completes the first part, factors which led to the growth of Indian nationalism, modern nationalism. So we all know nationalism started with Indian National Congress antam manam. So Indian National Congress వచ్చే ముందర were there any political associations, ఏమన్నా ఉంటే what did they campaign for అనేది ఇప్పుడు చూద్దాం. సో ఐఎన్సీ ఫామ్ అయ్యే ముందర చాలా ఉన్నాయి పొలిటికల్ ఆర్గనైజేషన్స్. అండ్ what were they demanding ante administrative reforms kosam, association of Indians with administration, and spread of education. It was increasingly dominated by lawyers, journalists, doctors, teachers, etc. So ఇప్పుడు ఆ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ బెంగాల్, బాంబే అండ్ మద్రాస్లో చూద్దాం. సో బెంగాల్లో వచ్చేసి ఫస్ట్ బంగ భాష ప్రకాశిక సభ బై రాజారాం మోహన్ రాయ్, ఫస్ట్ వన్. నెక్స్ట్, జమీందారీ అసోసియేషన్, పేరులో నుంచే చెప్పొచ్చు, ఇట్ వాజ్ founded to safeguard the interests of landlords. Next, Bengal British India Society. Its objective ఏంటంటే collection and dissemination of information relating to actual condition of people of British India
and to employ such other means of peaceful and lawful character which may appeal to secure the welfare of the people of all sections. మన యాక్చువల్గా కండిషన్ ఏంటి బ్రిటిష్ ఇండియాలో పీపుల్ది అండ్ వాట్ వర్ ద మెజర్స్, సో వీటి గురించి మాట్లాడటానికి బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ ఫామ్ చేస్తారు. అండ్ దెన్ ఈ రెండింటిని ల్యాండ్ హోల్డర్ సొసైటీ అండ్ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ ఈ రెండింటిని మర్జ్ చేసి బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ని ఫామ్ చేస్తారు 1851. సో ఇట్ సెంట్ అ పిటిషన్ టు బ్రిటిష్ పార్లమెంట్ సజెషన్స్ కోసం, demanding inclusion of some of its suggestions. ఆ సజెషన్స్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెపరేట్ లెజిస్లేచర్ ఆఫ్ అ పాపులర్ క్యారెక్టర్, సెపరేట్ లెజిస్లేచర్ కోసం, అండ్ సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ జుడిషియల్ ఫంక్షన్స్, and then reduction in salaries of higher officials, abolition of salt duty, abkari and stamp duties. So they were partially accepted in the form of Charter Act 1853. అలాగా దెర్ వాజ్ అన్ అడిషన్ ఆఫ్ 6 members టు ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ ఫర్ లెజిస్లేటివ్ పర్పస్. ఇది తెలుసు మనకు 1853లో అడిషన్ ఆఫ్ 6 members చేయడం జరిగింది. ఎక్స్పాండెడ్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ అని చదువుంటాం మనం. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ బై దాదాబాయి నౌరోజీ ఇన్ 1866 లండన్లో ఫామ్ చేస్తారు, బట్ దానికి ఇండియన్ సిటీస్లో కూడా బ్రాంచెస్ ఉండేవి. నెక్స్ట్ ఇండియన్ లీగ్, సిసిర్ కుమార్ ఘోష్, స్టిమ్యులేటింగ్ ద సెన్స్ ఆఫ్ నేషనలిజం జనాల్లో అనేది దాని ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కల్కత్తా, ఇంకో పేరు వచ్చి ఇండియన్ నేషనల్ అసోసియేషన్. ఇది ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. సో హూ వర్ గెటింగ్ డిస్కంటెంటెడ్ విత్ పైన చూసిన అసోసియేషన్స్ అని దే వర్ ప్రో ల్యాండ్ లార్డ్స్. సో దీస్ పీపుల్ అసంతృప్తి చెంది దే స్టార్టెడ్ న్యూ అసోసియేషన్ విచ్ ఇస్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కల్కత్తా. సో వీళ్ళ ఎయిమ్ ఏముండేది టు ప్రమోట్ బై ఎవ్రీ లెజిటిమేట్ మీన్స్ ద పొలిటికల్, ఇంటెలెక్చువల్ అండ్ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద పీపుల్. సో 2 డిమాండ్స్గా మాట్లాడచ్చు. ఒక స్ట్రాంగ్ పబ్లిక్ ఒపీనియన్ ఆన్ పబ్లిక్ క్వశ్చన్స్ జనరేట్ చేయడం, అండ్ దెన్ యూనిఫై పీపుల్, ఇండియన్ పీపుల్ అండ్ కామన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ దే ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ దిస్ రిడక్షన్ ఆఫ్ ఏజ్ లిమిట్ and then candidates for demand of Indian civil service ఎగ్జామ్ ఇండియాలో కూడా పెట్టాలి సైమల్టేనియస్గా. సో ఈ డిమాండ్స్ చేశారు. అండ్ దెన్ బ్రాంచెస్ ఆఫ్ ద అసోసియేషన్ వేరియస్ టౌన్స్లో ఓపెన్ చేశారు ఇన్ సిటీస్ ఆఫ్ బెంగాల్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఈవెన్ అవుట్ సైడ్ బెంగాల్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు బెంగాల్, దో బెంగాల్లో స్టార్ట్ చేసినా కూడా. అండ్ దెన్ అసోసియేషన్ స్పాన్సర్ అండ్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ 1883లో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దిస్ పేవ్డ్ అ వే ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి. more than 100 delegates participate చేస్తారు. And then later it gets merged with Indian National Congress in 1886. సో బెంగాల్లో అసోసియేషన్స్ అవి. దెన్ బాంబేలో ఏంటి అంటే 2 మాట్లాడుకుంటాం మేజర్లీ. పూనా సార్వజనిక్ సభ బై ఎంజీ రనడే, మహాదేవ్ గోవింద్ రనడే, to serve as a bridge between government and the people. And the next one is Bombay Presidency Association 1885, INC ఫామ్ చేసే టైంలోనే బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫెరోజ్ షా మెహతా అండ్ కేటీ తలాం. నెక్స్ట్ మద్రాస్ 1884, మద్రాస్ మహాజన్ సభ బై వీర రాఘవాచారి, సుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ ఆనందాచార్యులు. ఇక్కడ ఎంసీక్యూస్ కోసం ఒకసారి క్రోనాలజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ అసోసియేషన్స్ ఉన్నా కూడా వాళ్ళ క్యాంపెయిన్స్ దేని గురించి ఉండేవి అనేది ఇక్కడ చూస్తాం. సో దే డిమాండెడ్, ఇందాక చూసినట్టే లిటన్స్ ఆఫ్ఘన్ అడ్వెంచర్ అగేన్స్ట్ లైక్ నైబరింగ్ కంట్రీస్ రిలేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్ఘన్ అడ్వెంచర్, అండ్ దెన్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఇది కూడా లిటన్స్ టైంలో వచ్చింది. ఆర్మ్స్ యాక్ట్, and then imposition of import duty on cotton, Indianization of government services, and the right to join volunteer corps, and against plantation labor, and against Inland Immigration Act, in support of Ilbert Bill, this is important, and then formation of an all India fund for political agitation, and then campaign in Britain to vote for pro-India party, against reduction in maximum age for appearing Indian civil services. Then the INC, Indian Association, took up the question and organized an all India agitation indaka chusinatte. So this was like an Indian civil service agitation. So this దీంతో 10th chapter complete అవుతుంది. So in the next class let's start with the 11th chapter. Thank you.